కిసిక్ ఇప్పుడు ఊ అంటావా లెవెల్లో కిసిక్ ఫేమస్ అవుతుంది ఫేమస్ అవుతుందా? ఎందుకంటే దాంట్లో సమంత గారు హావాభావాలతోనే మొత్తం హంగామా చేశారు. దీనిలో డాన్స్ తో పాటు హావాభావాలు కూడా సూపర్ గా చేసింది అనుకుంటున్నాను నేను. సో ట్రెండింగ్ లో ఈ సాంగ్ అయితే 100%. ఎందుకంటే మలయాళంలో తమిళ్లో ఫుల్ కుమ్మేశారు కాబట్టి 100% అండి. ఓవరాల్ గా ఈ సాంగ్ పై మీ ఎక్స్పెక్టేషన్ ఏంది బ్రో? హై లెవెల్లో ఉంది. టీజరే కాబట్టి రేపు థియేటర్ లో దద్దిల్లిపోతుంది అమ్మవారి సాంగ్. ఈ సాంగ్ చాలా భయ సినిమా కలెక్షన్స్ వస్తా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. సమంత గారు హావాభావాలతో అద్దరు కొట్టేసినారు. దీంట్లో హావాభావాలు కలిపి శ్రీలీల డాన్స్ కూడా కుమ్మేసింది. రేపు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ బయటకు వచ్చి మా అల్లు అర్జున్ కన్నా బాగా చేసిన శ్రీలీల అని చెప్తారేమో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ద బెస్ట్ డాన్సర్ అండ్ హీరోయిన్స్ లో ఇద్దరు ఉన్నారు, సాయి పల్లవి గారు అండ్ శ్రీలీల. శ్రీలీల గారికి మంచిగా అల్లు అర్జున్ గారు దొరకడం మా అదృష్టం. ఎందుకంటే కుమ్మి పడేశారు అనుకుంటాను. టీజర్ లోనే సెట్ అంతా ఎలా అనిపించింది అన్న? అసలు సూపర్ అనిపించింది. అదే ఒక జాతరలో రికార్డింగ్ డాన్స్ లో. ఎందుకంటే సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్ అంటే ఐటమ్ సాంగ్స్ ఇప్పటికి టాప్ 1. ఊ అంటావా గానీ, ఆ అంటే అమలాపురం గానీ, మన 100% లవ్ లో, రంగస్థలంలో, ఇవన్నీ సాంగ్స్ కదా చాలా బెటర్. ఈ సాంగ్ చూసినా కూడా దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ కి బాగ్ బ్యాన్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అనిరుద్ధ్, తమను ఇలా పేర్లు పడుతున్నాను. మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సాంగ్ తో సూపర్ గా ఫామ్ లోకి వచ్చారు అనిపిస్తుంది. కంబ్యాక్ ఇస్తారు అనుకుంటున్నా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది అన్న పుష్పలో? అదిరిపోయిందన్న. అసలు మొత్తం గంధప్ చెక్కల మధ్యలో అల్లు అర్జున్ గారు నిలబడి ఒక షాట్ చూపించారు టీజర్ లో. అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ అయితే డిఎస్పీ కమాన్ అని అనుకోవచ్చు. సో లాస్ట్ ఆ పుర్రెల దండ ఎట్లా అనిపించింది లాస్ట్? తిరుపతి అమ్మవారి జాతర సూపర్ చేశారండి. ఓకే, ఇప్పుడు మనకు ఆ విజువల్స్ బనియన లుక్స్ అని ఎలా అనిపించాను ట్రైలర్ లో? సూపర్ అనిపించాయి. నేను యునానిమస్ గా బాహుబలి తర్వాత ప్రతి ఒక్కరు మెచ్చుకునింది పుష్ప 2. పుష్ప 2 ట్రైలర్ సూపర్ గా కట్ చేశారు సుకుమార్ గారు. రేపు December 5th రోజు కూడా సినిమా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, డే 1 కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? 200 కోట్లు దాటుతుందని అనుకుంటున్నాను. ఓకే, రైట్.